Dears, ప్రియమైన వాళ్ళారా, I welcome you all once again to this precious program. మరి ఒకసారి ఈ యొక్క ప్రశస్తమైన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. It's our great privilege to meet in the resurrected presence of our Lord. మన పునరుద్ధాన ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధికి మనందరూ కూడుకునేందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. And as the Holy Spirit Father is pleased with our human selves, He has given us this opportunity. మనకి ప్రభు వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. And that's why we are gathered in this place. మనందరం అందుకనే ఇక్కడ ఆయన యొక్క పునరుద్ధాన సన్నిధికి ఆకర్షించబడి ఉన్నాము. So dears, today I would like to meditate upon the resurrected mouth of our beloved Lord. ఈ దిన నా ప్రభు వారి యొక్క పునరుద్ధాన నోటి గురించి నేను ప్రస్తావించదలుచుకొని ఉన్నాను. And the bride in the Song of Solomon describes the bridegroom as పరమగీత గ్రంథంలో పెండ్లి కుమారుని గురించి ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. He is altogether lovely. ఆయన ఎంతో మనోహరుడు, అతి సుందరుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. So he is altogether lovely. ఆయన ఎంతో అతి కాంక్షణీయుడు. Right from head to toe, from top to bottom, he is altogether glorious. ఆయన తల మొదలుకొని వాడు ఎంతో అతి సుందరుడు, కాంక్షణీయుడు ఆయన. So it's always a great delight for us to meditate his each and every a part of his resurrected body. ఆయనలో ఉన్న ప్రతి భాగం, ఆయన పునరుద్ధాన దర్శనాన్ని మనం ధ్యానించడం మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. So let us fix our attention today on the resurrected mouth of our Lord. ఆయన యొక్క పునరుద్ధాన నోటి మీద మన ధ్యానాన్ని ఉంచుదాం ఈ దినాన. If we look at that glorious mouth, ఆయన యొక్క మహిమాన్వితమైన నోటిని చూసినట్లయితే we will come into the three phases of that mouth. మనం మూడు దశలుగా ఆ నోటిని చూస్తూ ఉన్నాము. When we turn to, or when we look at the Gospel of Matthew 5th chapter first words, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము the first words, మొదటి వచనాలు చూద్దాము. There the Gospel writer records like this: and seeing the multitudes, he went up on a mountain, and when he was seated, his disciples came to him. Second verse, then he opened his mouth and taught them, saying, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాము. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. Then he opened his mouth and taught them. ఆయన నోరు తెరిచి ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. So in the very beginning of his ministry, the mouth of our Lord was open. ఆయన యొక్క పరిచర్య మొట్టమొదట్లోనే ఆయన నోరు తెరిచి బోధిస్తూ ఉన్నారు. So in the first phase we see the opened mouth. ఆయన మనం చూసే మొదటి దశలో తెరవబడిన నోరును చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రసంగాంశంలో మొదటి దశలో మన 3 భాగాలు చూస్తున్నాము. ఆ 3 భాగాల్లో మొదటి దశ ఆయన తెరవబడిన నోరును చూస్తూ ఉన్నాము. And secondly, when we look at that mouth on the day of crucifixion, as Isaiah records in his book 53rd chapter, the book of Isaiah 53rd chapter, 7th verse, last part. రెండవ దశ చూసినట్టయితే ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. Last part. ఆ చివరి భాగంలో మనం చూస్తాం. As a sheep before its shearers is silent, so he opened not his mouth. ఆ వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని యొక్క గొర్రెయు మౌనంగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. Here in the first phase, that glorious mouth was opened. మొదటి దశలో చూసినట్టయితే మొదటి భాగంలో ఆయన యొక్క మహిమాన్వితమైన నోరు తెరచబడి ఉన్నది. And in the second phase, that glory not opened. రెండవ భాగంలో చూసినట్టయితే
నోరు ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాము. తెరవబడనిదై ఉన్నది. తెరవబడిందై ఉన్నది. And in the third phase, in the resurrected phase of our Lord's life, the resurrected mouth was reopened. ఆయన మనం మూడో భాగం లేదా మూడవ దశ చూసినట్లయితే ఆయన పునరుద్ధాన దర్శనంలో ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన తెరిచిన నోరుని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా తెరవబడిన నోరుని చూస్తూ ఉన్నాము. మొదటిది yes, the first one, in the first phase, the opened mouth. మొట్టమొదటిగా ఆయన తెరిచిన నోరు, తెరవబడిన నోరు. That is at the beginning of his ministry. అది ఆయన సేవా జీవితంలో మొట్టమొదటి భాగంగా చూస్తూ ఉన్నాము. And until he closed his mouth on the day of crucifixion, just like a lamb that is silent before its shearers, the mouth was kept on opened. ఆయన ఆ యొక్క సిలువ వేయబడి సమయానికి ఆయన నోరు తెరవకుండా వదక తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా బొచ్చు కత్తిరించి అంటే మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. And until then his mouth was opened. అప్పటి వరకు ఆయన నోరు తెరవలేదు. And on the his mouth was opened. Until then, అప్పటి వరకు ఆయన నోరు తెరిచే ఉంచారు. He was keep on speaking. అప్పటి వరకు ఆయన నోరు తెరిచి మాట్లాడుతూనే ఉన్నారు. And on the day of crucifixion, and he was silent, and again he spoke there. ఆ సిలువ సమయానికి ఆయన శ్రమల సమయంలో ఆయన నోరు తెరవకుండా ఉన్నారు. Because we see it in the 5 courts and in the 5 trials that he underwent. ఈ 5 కోట్ల ద్వారా వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడినట్టుగా మనం చూడడం లేదు. And again in the resurrection phase, he opened his mouth, reopened his mouth. పునరుద్ధాన సమయానికి మళ్ళీ ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So let us fix our attention on the third aspect of our topic. మనం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించేది ఏంటంటే మూడవ దశను మనం గమనిద్దాం. ఆయన పునరుద్ధాన సమయంలో మళ్ళీ ఆయన ఏ విధంగా నోరు తెరిచి మాట్లాడారో మనం చూస్తాం. According to the he is altogether lovely. ఎట్లా ఈ యొక్క పరమగీతార్థంలో ఆయన ఎట్లా అతికాంక్షణీయుడిగా మనం చూస్తూ ఉన్నామో. And in the gospel in the gospel of Matthew 12 chapter 34th verse, our Lord himself says, out of the abundance of the heart the mouth speaks. ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. నోరు నిండిన కొలది హృదయం నిండిన కొలది నోరు మాట్లాడనని మనం చూస్తూ ఉన్నాము. So there is a direct relationship between the glorious heart of our Lord and the glorious mouth, the resurrected mouth. ఇక్కడ పునరుద్ధానం తర్వాత ఆయన హృదయం ఏ విధమైన 34th words. Okay, yeah, 11వ అధ్యాయం 12th chapter 34th verse. 12వ అధ్యాయము 34వ వచనం చూద్దాము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారేంటి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. అలాగే ఇక్కడ ఎట్లాగా ఆయన పునరుద్ధాన సమయానికి ఆయన హృదయం ఎట్లా హృదయంతో ఉన్నారో ఆయన నోరు కూడా, ఆయన పునరుద్ధానం చేయబడిన నోరు కూడా అంతే మహిమాన్వితంగా నిండి ఉన్నది. His heart was filled with the resurrection glory and resurrection joy. ఆయన హృదయం అంతా పునరుద్ధాన సంతోషంతో, పునరుద్ధాన మహిమతో నిండుకొని ఉన్నది. The same manner, the glory and the joy that is there in his heart was expressed through his mouth. ఆయన హృదయంలో ఎటువంటి పునరుద్ధాన మహిమ సంతోషం నిండుకొని ఉన్నదో అదే సంతోషం, అదే పునరుద్ధాన మహిమ ఆయన నోట్లోంచి కూడా వస్తూ ఉన్నది. So we are meditating upon that glorious joy, that glorious word, that glorious appearance that is there in his mouth. ఆ మహిమాన్వితమైన నోరు, ఆ పదాలు గాని, ఆ సంతోషం గాని ఆయన యొక్క నోటి ద్వారా మనం చూస్తూ ఉన్నాము. If we look at the heart, it is the doorway of our spirit. మన హృదయం చూసినట్టయితే మన ఆత్మలకి అది ఒక లంగరు వల్లే, ఒక it is like the doorway, సింహద్వారం. ఒక ద్వారం వల్లే మనం చూస్తూ ఉన్నాము. The way his pierced side is the doorway for his spirit and heart. ఆయన పొడవబడిన ఆ గాయం ఏంటంటే ఆయన నోటికి, ఆయన హృదయానికి ఒక ద్వారం వల్లే మనం చూస్తూ ఉన్నాము. The same way his mouth is the gateway for his body or to his body.
అట్లాగే ఆయన యొక్క నోరు కూడా ఆయన శరీరానికి ఒక మార్గంగా ఒక ద్వారంగా మనం చూస్తూ ఉన్నాము. We are seeing him bodily and we are seeing him spiritually. ఆయన్ని ఒక మానవ మాత్రుడుగా చూస్తూ ఉన్నాము, ఆయన ఒక ఆత్మ సంబంధిగాను చూస్తూ ఉన్నాము. And when we look at his spirit, his pierced side is the gateway. ఆయన ఆత్మ సంబంధిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క గాయం అనేది ఒక ద్వారంగా మనం చూస్తూ ఉన్నాము. When we look at him physically, his mouth is the doorway or gateway for his body. ఒక శరీర సంబంధంగా మనం చూసినట్లయితే ఆయన యొక్క నోరు ఒక మార్గంగా ఒక ద్వారంగా మనం చూస్తూ ఉన్నాము. So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, Psalmist says in 119 Psalm 103 words. మన కీర్తనకారుడు ఏం చెప్తున్నారంటే 119వ కీర్తన, దావీదు కీర్తన, Psalms 119 words 103. How sweet are your words to my taste, sweeter honey to my mouth. కీర్తనలు 119వ అధ్యాయము 103వ వచనం చూసినట్లయితే, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. When his very words are sweeter than honey, how much more sweeter is the mouth that releasing the sweeter words. ఆయన నోరే తేనె కంటే తీపిగా ఉందంటే ఆయన మాటలు ఇంకా ఎంతో, ఆయన మాటలే ఆ నోటి నుంచి వచ్చే మాటలే తీయగా ఉంటే ఆయన పునరుద్ధాన నోరు ఇంకెంత తీపిగా ఉంటుందో, ఎంత తీయనిగా ఉంటుందో మనం తెలుసుకుందాము. So dears, his resurrected mouth is more sweeter than the honeycomb to our taste and spirit. ఆయనకు పునరుద్ధాన నోరు యొక్క తేనె కంటే ఇంకా ఎంతో మధురమైనదిగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. To our spirit, మన ఆత్మలకి. So in that process we can assume that the resurrected mouth that is filled with sweetness and the glorious fragrance of heaven. ఈ క్రమంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధాన నోరు ఆ తేనె కన్నా మధురమైందని తెలుసుకున్నాము, పరిమళాలు వెదజల్లేదని మనం తెలుసుకుంటూ ఉన్నాము. So dears, it is the mouth that was reopened for you. అనేది ఆయన యొక్క పునరుద్ధాన నోరు మీ కోసం తెరవబడి ఉన్నది. Yes, on the day of crucifixion and during his trials, just that was brought to the shearers, his mouth was silent. He didn't open his mouth. ఆయన కోట్ల గుండా వెళ్ళినప్పుడు, ఆయన శ్రమల ద్వారా వెళ్ళుచున్నప్పుడు ఆయన నోరు ఏమాత్రం తెరవకుండా ఉన్నారు. But now in the resurrected phase, his mouth was reopened. కానీ యొక్క పునరుద్ధాన సమయానికి ఆయన మళ్ళా నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు. Out of the abundance of his heart, ఆయన యొక్క హృదయంలోంచి అంతరంగంలోంచి వచ్చున్న మాటలన్నీ కూడాను, and out of the words that are coming out of his mouth, ఆయన యొక్క నోట్లోంచి వచ్చున్న మాటలన్నీ కూడాను, we see the heavenly fragrance. ఆయన నోట్లోంచి వచ్చే పరిమళ సువాసన మనం చూస్తూ ఉన్నాము. And we see the sweetness that is more sweeter than the honeycomb. ఒక తేనె కంటే మధురంగా మా మాటలన్నీ మనం వినగలుగుతున్నాము. Do you want to receive, do you want to relish this sweetness? మీరు యొక్క తీయదనాన్ని అనుభవించాలనుకుంటున్నారా? Do you want to enjoy this resurrected sweetness of the resurrected Lord's resurrected mouth? ఈ యొక్క పునరుద్ధాన నోటి నుంచి వచ్చే ఈ యొక్క పరిమళాలని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారా? Then you join with the voice of the bride. ఆ యొక్క పెండ్లి కుమార్తె యొక్క స్వరంతో, పెండ్లి కుమార్తె యొక్క స్వరముతో ఏకీభవించండి. పెండ్లి కుమార్తె యొక్క స్వరంతో మీరు Let him kisses me with the kisses of his mouth. ఆ నోటి ముద్దులతో ఆయన ముద్దు పెట్టుకోనండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఇది పెండ్లి కుమార్తె యొక్క స్వరము.
The voice of the bride is that, let him kiss me with the kisses of his mouth. ఆ నోటి ముద్దలతో అతను నన్ను ముద్దు పెట్టుకొనుగా కానీ పెండ్లి కుమార్తె యొక్క స్వరం వినపడుచు ఉన్నది. Why? Because of the sweetness that is dripping out of his mouth, resurrected mouth. ఎందుకంటే ఈ యొక్క తీయదనము ఎట్లా వస్తుందంటే ఆయన పునరుద్ధాన నోటి నుంచి బయటికి వస్తూ ఉన్నది. And the heavenly glorious fragrance is emanating out of his resurrected mouth. ఈ యొక్క పరలోక సంబంధమైన మహిమాన్వితమైన సువాసనలు ఆయన యొక్క పునరుద్ధాన నోటి నుంచి బయలువెడుచున్నవి. That's why the bride is saying, let him kisses me with the kisses of his mouth. అందుకే పెండ్లి కుమార్తె చెప్తుంది పరమగీతంలో, నన్ను ముద్దు పెట్టుకున్న గాక అని చెప్పుచున్నది. Now I ask you, can you pray like that? మీరు కూడా ఆ విధంగా ప్రార్థించగలరా? Before this resurrected mouth, ఆయన యొక్క పునరుద్ధాన నోటి ముందు ఈ విధంగా మీరు ప్రార్థించగలరా? Can you take delight in this resurrected fragrance? ఈ యొక్క పరిమళ సువాసనలో మీరు కూడా సంతోషించగలరా? Then you can pray to your bridegroom. అప్పుడు మీరు ఆ పెండ్లి కుమారునికి మీరు ప్రార్థన చేయండి. Then you can diligently seek his mouth. అప్పుడు మీరు ఆయన యొక్క నోటిని మీరు అందుకోగలుగుతారు. And you will seek for the kisses of his mouth. ఆయన నోటి ముద్దల కోసం మీరు వెతుకులాడతారు. Dears, our human self and intellect will never allow us to seek this experience. మనలో ఉన్న జ్ఞానం ఆయన్ని వెతకడానికి, ఆయన నోటి ముద్దల కోసం కోరుకోవడానికి only when your spirit ponders up this sweet fragrance, మనలో ఉన్న ఆత్మ మాత్రమే ఆయన నోటి ముద్ర కోసం వెతుకుతుంది. then you will search for these kisses of his mouth that is filled with the heavenly glorious fragrance. ఆయన పరిమళ భరితమైన ఆయన నోటి ముద్దల కోసం మీరు ఎప్పుడు then only our spirit will ask for these. మన ఆత్మ మాత్రమే ఆయన పరిమళ భరితమైన నోటి ముద్దల కోసము వేడుకుంటూ ఉంటుంది. So dears, I urge you, I challenge you this morning to diligently seek this glorious resurrected mouth. ఈ దినాన ప్రాతకాల ఉదయ సమయాన్ని మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే ఆయన యొక్క మధురమైన నోటి కోసం, మహిమాన్వితమైన పునరుద్ధాన నోటిని మీరు ధ్యానించండి, ఆశించండి, వేడుకొనండి, ప్రేమించండి, దర్శించండి. Can you do that? మీరు చేయగలరా? Or do you think it is just nothing to me? After all, what am I have to do with his resurrected mouth? లేకపోతే మీరందరూ ఏమనుకుంటున్నారు, ఈ యొక్క పునరుద్ధాన నోటి నేనేం చేయగలనని మీరు అనుకుంటున్నారా? No, it is the duty of the bride, it is the bounden duty of the bride to dissect every resurrected aspect of her bridegroom. ఇక పెండ్లి కుమార్తె బాధ్యత ఏమైనదంటే పెండ్లి కుమారుడుగా రానైన పునరుద్ధాన వరుడైన యేసు ప్రభు వారి యొక్క ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని మనం శోధించి చూసి తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. It is our bounden duty which takes us from glory to higher glory. ఈ యొక్క కర్తవ్యం మనల్ని, ఈ యొక్క బాధ్యత మహిమ నుంచి అధిక మహిమ మనం తీసుకువెళ్తుంది. So don't get disappointed or don't get deviated from this meditation. ఈ యొక్క ధ్యానం నుంచి మీరు ప్రక్కకు వెళ్ళొద్దు. In that course, the Holy Spirit Father is once again presenting this resurrected mouth in a different words. ఈ క్రమంలో పరిశుద్ధాత్మ తండ్రి పునరుద్ధాన వరుడైన ప్రభు వారి యొక్క నోటిని ఒక కొత్త విధానంలో మనకు చూపించబోతూ ఉన్నారు. Please turn with me to Psalms 45th Psalm 2nd verse. కీర్తనలు 45వ అధ్యాయము 2nd verse. 2వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. You are fairer than the sons of men, grace is poured upon your lips. Therefore God has blessed you forever.
నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. The New International Version says that ఆ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే గ్రంథం చెప్తూ ఉన్నది, బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది, his resurrected lips are anointed with the resurrection grace and favor. ఆయనకు పునరుద్ధాన పెదవులు, ఆయన పునరుద్ధాన దయారసమును his resurrected lips are anointed with grace. దయారసముతో అభిషేకించబడినవి అని న్యూ ఇంటర్నేషనల్ వెర్షనే చెప్తూ ఉన్నది. So dear, the Holy Spirit Father has brought us to the mouth, the glorious mouth and the gracious lips that are anointed with God's favor and grace. పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినాన పునరుద్ధాన వరుడైన యేసు ప్రభు వారి యొక్క పెదవుల యొద్దకి ఆయన ఎందుకు పోయబడుచున్న దయారసము చేత అభిషేకించబడినటువంటి పెదవుల దగ్గరికి మనల్ని అందరినీ తీసుకుని వస్తూ ఉన్నారు. Do you want to get drenched? మీరు ఆ దయారసాన్ని తాగాలని అనుకుంటున్నారా? Do you want to receive that anointing of grace? ఆ యొక్క దయారసం యొక్క ఆ యొక్క అభిషేకాన్ని మీరు పొందాలని ఆశిస్తూ ఉన్నారా? Do you want to get yourself satisfied with that anointing that is dripping out from his glorious lips? ఆయనకు మహిమాన్వితమైన పెదవుల నుంచి వచ్చే ఆ దయారసాన్ని మీరు కూడా అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారా? Then continue in the meditation. అలాంటప్పుడు మీరు ఆశిస్తున్నట్లయితే ఈ ధ్యానాన్ని మీరు ఇంకా కొనసాగించండి. Then you keep on praising your resurrected bridegroom. ఇంక మీరు ఆయన్ని స్తుతిస్తూనే ఉండండి. ఆ యొక్క పునరుద్ధాన వరుడైన యేసు ప్రభువుని. Then you keep on looking at his resurrected mouth. ఆయన యొక్క పునరుద్ధాన నోటి వైపు మీరు చూస్తూనే ఉండండి. Then you will certainly receive the anointing that is there upon his lips. మీరు చూసినట్టయితే ఆయన యొక్క పునరుద్ధాన పెదవుల నుంచి వచ్చే ఆ యొక్క అభిషేకాన్ని మీరు కూడా పొందుకుంటూ ఉన్నారు. So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, this morning this resurrected mouth is open for you. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయం అన్న ఆయన పునరుద్ధాన పెదవులు మీ కోసం తెరవబడి ఉన్నవి. The resurrected mouth is calling your name. ఈ యొక్క పునరుద్ధాన పెదవులు మీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నవి. The resurrected mouth called Mary. ఈ యొక్క పునరుద్ధాన పెదవులు ఈ మరియమ్మని మరియా అని పిలుస్తూ ఉన్నవి. The moment the resurrected mouth was opened and called her, her conscience told her that it is nothing else but the Lord, resurrected Lord himself. ఎప్పుడైతే మరియా అని పిలిచినవో అప్పుడు ఆమె యొక్క మనస్సాక్షి తెరవబడింది, ప్రభు వారిని గుర్తుపట్టింది. Our Lord said, మన ప్రభువు చెప్తూ ఉన్నారు, my sheep shall listen to my voice. నా గొర్రెలు నా స్వరం విన్ను అని చెప్పుచూ ఉన్నారు. The reason this resurrected mouth is opened and the resurrected mouth is calling you by your name, you are being established as his sheep. ఈ దినాన ఆయన కూడా ఆయన పునరుద్ధాన పెదవులు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నవి, ఆయనలో స్థిరపరచబడే విధంగా మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. The resurrected mouth is not only calling you by your name, the resurrected mouth is also addressing your problems. ఈ యొక్క పునరుద్ధాన పెదవులను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచటం మాత్రమే కాదు కానీ ఆయన మీ యొక్క కష్టములను కూడా మిమ్మల్ని చెప్పుచూ ఉన్నారు మీకు. Yes, the resurrected mouth is also addressing your problems and the resurrected mouth is speaking to your debilities. మీ యొక్క పునరుద్ధాన పెదవులు మీ కష్టం గురించి మాట్లాడుచున్నవి, మీ యొక్క బలహీనతల గురించి కూడా మాట్లాడుచున్నవి. The resurrected mouth
spoke to Thomas. ఆ యొక్క పునరుద్ధరణ యేసు ప్రభు వారి యొక్క తోమా గారి యొక్క బలహీనతల గురించి చెప్పుచూ ఉన్నవి. Spoke to the unbelief that is there in Thomas. ఆ తోమా గారి యొక్క అవిశ్వాసమును అవిశ్వాసముతో మాట్లాడినది. తోమా గారి అవిశ్వాసంతో ఈ యొక్క పునరుద్ధరణ నోరు మాట్లాడింది. That's all. His heart was changed and he immediately opened his mouth and said, "My Lord, my God." ఆయన హృదయం అంతా తిప్పివేయబడింది. నా దేవా నా ప్రభువా అంటూ ఉన్నాడు. So in the same way, the resurrected mouth spoke to Peter and the disciples, those who are in the struggle for catching the fish the whole night. ఆ యొక్క పునరుద్ధాన నోరు ఆ రాత్రి అంతా ఈ యొక్క చేపల వేట కష్టపడుచున్నారు పేతురు గారు ఆయన శిష్యులు. అప్పుడు ఆయన పునరుద్ధాన పెదవులు వెళ్ళి ఏ చేపల కోసం కష్టపడుతున్నారో ప్రయాసపడుచున్నారో రాత్రంతా ఈయన వెళ్ళి వారితో మాట్లాడుచూ ఉన్నారు. So this resurrected mouth spoke to their hardships. వారి కష్టంతో ఈయన మాట్లాడుతూ ఉన్నారు. That's all. Great fish. అప్పుడు వెంటనే వారికి ఎంతో గొప్పగా చేపలు వల్ల వేయబడ్డాయి. And this resurrected mouth gave direction to John, the beloved disciple. ఈ యొక్క పునరుద్ధాన నోరు ఆయనకి ఎంతో ప్రియమైన ఆయన రొమ్మున ఆనుకున్న యోహాను గారికి ఏ విధంగా వెళ్ళలో ఆయన మార్గదర్శకత్వాన్ని బోధిస్తారు. So dears, the resurrected mouth is not only calling you by your name, but it is also addressing all your problems. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పునరుద్ధాన నోరు మీ యొక్క పేరు పెట్టి మిమ్మల్ని పిలవడం మాత్రమే కాదు, కానీ మీ సమస్యల వైపు చూస్తున్నవి, మీ సమస్యలతో మాట్లాడుతున్నవి, మీ యొక్క బలహీనతలతో కూడా మాట్లాడుతున్నవి. Do you allow this resurrected mouth to speak to your personal problems this morning? ఈ ప్రాతకాల సమయాన, ఈ ఉదయకాల సమయాన మీరు ఆశపడుతూ ఉన్నారా ఆయన యొక్క పునరుద్ధాన నోరు మీతోనూ మీ యొక్క పెదవులతో మీ యొక్క వ్యక్తిగతమైన సమస్యలతోనూ మీ సమస్యలతో మాట్లాడాలని మీరు ఆశపడుచున్నారా? Then you immediately turn to this resurrected mouth and you plead him to open his mouth to address your personal problems. ఆయన పునరుద్ధాన పెదవుల వైపు చూసి ఆయన బ్రతిమాలుకొని మీ పేరు పెట్టి పిలవాలని, మీ బలహీనతలను పెట్టి మాట్లాడాలని, మీ యొక్క సమస్యల వైపు చూసి మాట్లాడాలని ఈ దినాన్ని ఆశపడండి. Then you will be refreshed in your life. అప్పుడు మీరు ఎంతో సంతోషం కలిగి ఉంటారు మీ జీవితాల్లో. Then you will become a new creation. మీరు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. Then all things will be changed at once. అప్పుడు అన్ని సమస్యలను ఒక్కసారిగా తిప్పివేయబడతాయి, మార్చివేయబడతాయి. And the fragrance and the glory that comes out of this resurrected mouth will change your situations. ఆ యొక్క పునరుద్ధాన నోటి నుంచి వస్తున్న పరిమళ సువాసనలు మీ యొక్క పరిస్థితులన్నిటిని మార్చివేస్తుంది. Yes. అవును. So dears, I urge you, I challenge you to diligently seek this mouth this morning. ప్రియమైన వాళ్ళారు, ఈ ఉదయకాల సమయంన మీరు హృదయపూర్వకంగా ఆయన పునరుద్ధాన పెదవులకు చూసి ఆయన కోరుకొనండి, వేడుకొనండి. Now it is this resurrected mouth that greeted the disciples. It not only addressed their problems, but it also greeted the disciples. ఆయన ఈ పునరుద్ధాన పెదవులతో వారి యొక్క పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదు, వారి సమస్యలు చెప్పడం మాత్రమే, వారికి శుభవచనాలు కూడా పలుకుచూ ఉన్నది. It is the resurrected mouth that brought them the good news and the glad things. ఈ యొక్క పునరుద్ధాన పెదవులు వారి శుభవచనాలు తెలియజేయుచున్నది, సంతోషకరమైన శుభవర్తమానాలు కూడా తెలియజేయుచున్నది. Please turn with me to the book of Isaiah, 45th chapter, 23rd words. నాతో పాటు యెషయా గ్రంథము చూద్దాము. యెషయా గ్రంథము 45th chapter, 45వ అధ్యాయము 23rd verse. 23వ వచనం చూద్దాము. I have sworn by myself, the word has gone out of my mouth in righteousness and shall not return. Dears, this is the mouth that will not return.
Tell them that we are the Lord. This is the mouth that will not return. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. So dears, here the righteous word has gone out of this resurrected mouth. ఈ యొక్క నీతిగల ఆయన మాట ఈ యొక్క పునరుద్ధాన నోటి నుంచి బయలుదేరుచు ఉన్నది. So it will not come back to him unless it accomplish his highest will and purpose in our lives. ఆయన చిత్తమును మన జీవితాల్లో నెరవేర్చకుండా ఈ మాట ఆయన వెనక్కి వెళ్ళదు మళ్ళా. So dears, this is the mouth, resurrected mouth that was opened in righteousness. ఆ యొక్క ఆయన పునరుద్ధాన నోరు, ఆయన నీతిగల నోరు ఇది నన్ను మన కోసం తెరవబడి ఉన్నది. And the Lord says, I have sworn by myself. నేను ప్రమాణం చేస్తున్నాను చెప్పుచూ ఉన్నారు. So every knee shall bow. ఆ ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునని చెప్పుచున్నారు. Every tongue shall take an oath. ఆ ప్రతి నాలుక ప్రమాణం చేస్తుందని చెప్తూ ఉన్నారు. See dears, this is the vision, this is the realization of this resurrected mouth. ఆ యొక్క పునరుద్ధాన నోటి యొక్క ఆశ దర్శనము ఈ సంగతి అయి ఉన్నది. Every knee shall bow, every knee shall bow, every tongue shall take an oath. ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలని, ప్రతి నాలుక ఆయన తోడు ప్రమాణం చేయాలని ఆయన ఆశపడుచు ఉన్నారు. ఆయన పునరుద్ధాన నోరు ఆశపడుచు ఉన్నది. How this can be accomplished through that resurrected mouth? ఈ యొక్క పునరుద్ధాన నోటి ద్వారా ఈ కార్యం ఎలా నెరవేర్చబడుతుంది? Please turn with me again to the book of Isaiah, same book, 49 chapter, 2nd verse. ఈ యొక్క యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయము 2nd verse. రెండవ వచనం చూద్దాము. And he has made my mouth like a sharp sword. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. And the mouth of this resurrected Lord is like a sharp sword. ఆయన యొక్క నోరు ఎలా పునరుద్ధాన నోరు ఎలా ఉందంట? వాడిగల ఖడ్గం లాగా ఉందంట. And what is the duty of that sharp sword? ఆ యొక్క వాడిగల ఖడ్గం యొక్క కర్తవ్యం ఏమై ఉన్నది? Please turn with me to book of Hebrews. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాము. 12th words. 4th chapter, 12th words. 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాము. For the word of God is living and powerful and sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit and of joints and marrow, and is discerner of the thoughts and intents of the heart. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Here in 45th chapter we have seen the resurrected mouth accomplishing every knee should be bowed ఆ యొక్క 40 before the Lord. ఆ యొక్క యెషయా గ్రంథంలో చూసినట్టు ప్రతి 45వ అధ్యాయం 23లో చూసినట్టు ప్రతి నాలుక ఆయన నామాన్ని ప్రమాణం చేస్తుందని, ప్రతి మోకాల్లో వంగుతుందని ఈ యొక్క పునరుద్ధాన నోటి ద్వారా అది This is the desire of that resurrected mouth. ఆయన యొక్క పునరుద్ధాన నోరు యొక్క ఆశ అయినది. So how can this be accomplished? ఇది ఏ విధంగా నెరవేర్చబడుతుంది? The resurrected mouth is like a two-edged sword, sharpened two-edged sword. ఈ యొక్క పునరుద్ధాన నోరు ఏ విధంగా ఉందంట? రెండంచులు గల వాడిగల ఖడ్గంగా ఉందంట. It can pierce the joints and marrow. ఇది ఎట్లా ఉందంట? ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించేదిగా ఉన్నది. And is a discerner of the thoughts and intents of the heart. ఆ హృదయ యొక్క తలంపులను ఆలోచన శోధిస్తూ ఉందంట. So dears, the way it is discerning the intents of the heart,
ఇది ఏ విధంగా మన హృదయం యొక్క తలంపుల్ని ఆలోచిస్తూ శోధిస్తూ ఉన్నదో, the way it is piercing the joints and the marrow, అదే విధంగా మన కేళ్లను మన మూలుగును కూడా విభజిస్తా ఉంది. that's why it is going, it is discerning the thoughts, మన హృదయాలను ఆలోచనలతో శోధిస్తూ ఉన్నది, it is making the tongue to confess, మన నాలుగును ఒప్పింపజేస్తూ ఉన్నది, and it is making the joints of your knees to bend down. మన నాకు మోకాళ్ళను కూడా వంచగలిగేలాగా చేస్తూ ఉంది. What is that? అదేంటది? The resurrected mouth. ఇక పునరుద్ధాన నోరు ఇవన్నీ చేస్తూ ఉన్నది. Can you see this resurrected mouth that is like a flashing sword? మీరు ఈ యొక్క పునరుద్ధాన నోటిని యొక్క మెరియుచున్న ఖడ్గంగా మీరు చూడగలరా? Can you see this resurrected mouth, and can you see the flashing sword that is coming out of his mouth? ఆయన నోటి నుంచి బయలు వెళుచున్న ఈ ఖడ్గాన్ని మీరు రెండంచులు గల ఖడ్గాన్ని మీరు చూడగలరా? Then you will say that the words that came out of his resurrected mouth in righteousness will not go waste, and shall not return to him until every knee is bowed before him. అది ఈ విధంగా అది ఆయన నోటి నుంచి బయలు వెళ్ళిన రెండంచు గల వాడిగల ఖడ్గంలాగా వస్తున్న ఆయన మాటల్ని వ్యర్థంగా వెళ్ళవు అని మీరు చూడగలుగుతారు. So this is the greatness of this resurrected mouth. ఈ యొక్క పునరుద్ధాన నోరు యొక్క గొప్పతనమైనది. So every word that comes of this resurrected mouth will not go waste, and shall not return without accomplishing what was spoken. ఏవైతే ఆయన మాట్లాడారో, ఆ పునరుద్ధాన నోటి ద్వారా ఏవైతే మాట్లాడారో అది వ్యర్థంగా ఆయన దగ్గరికి వెళ్ళదంట. ఆయన మనకి ఏమేమి చేయాలనుకున్నారో అవి చేయకుండా మళ్ళీ వెళ్ళదంట. So do you want this resurrected mouth to speak on your behalf today? మీ తరపున ఈ యొక్క పునరుద్ధాన నోరు మాట్లాడాలని మీరు ఆశపడుచు ఉన్నారా? Then all your things will be accomplished. మీ పనులన్నీ పూర్తయినట్టే ఈ విధంగా ఆయన మాట్లాడినట్లయితే. It is not just an emotional feeling. ఇదేదో ఒక భావోద్రేకానికి భావోద్రేక సంబంధించిన విషయం అయితే కాదు. But I want to speak to your hearts and spirits. మీ యొక్క ఆత్మలతోనూ మీ హృదయంతో మాట్లాడుచున్న విషయాలు ఇవన్నీ. It is not something to do with your emotional feelings. మీకు ఈ లోక సంబంధమైన భావ సంబంధమైన భావోద్రేకాలకు సంబంధించిన మాటలైతే మాత్రము కాదు. I don't want to trigger your emotions. మీకు భావోద్రేకాలని నేను రేపాలని ప్రయత్నం చేయడం లేదు. I earnestly beseech your spirits. మీకు మీ యొక్క ఆత్మల్ని హృదయపూర్వకంగా నేను మీ ఆత్మలతో వేడుకుంటూ ఉన్నాను నేను. That you ask this resurrected mouth to speak on your behalf today. ఈ దినాన ఆయన పునరుద్ధాన నోటిని మీరు వేడుకోనండి, మీ తరపున మాట్లాడాలని. Once that resurrected mouth starts speaking on your behalf, మీ తరపున ఒకసారి ఆ యొక్క పునరుద్ధాన నోరు మాట్లాడడం మొదలైనట్లయితే, it shall accomplish whatever that comes out of its mouth. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది నెరవేర్చబడుతుంది, స్థిరపరచబడుతుంది. Even to the point of bending every knee and confessing every mouth. ఈ యొక్క విషయాల్లో కూడా నెరవేర్చబడుతుంది. ఏంటంటే నాలుకతో ప్రతి ఒక్కరు ప్రమాణం చేస్తారని, ఆయన పేరట మోకరిస్తారని అవి కూడా నెరవేరుతాయి. So dears, are these not the glorious fragrance are the scented things that are in his resurrected mouth? ప్రియమైన వాళ్ళ ఇవన్నీ ఆయన నోటి ద్వారా వచ్చే మధురమైన సువాసన కలిగిన మాటలని మీరు భావించడం లేదా? So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, this resurrected mouth is the sharpest two-edged sword. ఆయనకి పునరుద్ధానపు నోరు ఎంతో బలమైన రెండంచులు గల వాడుగల ఖడ్గం లాంటిది. That's what we have seen in the book of Isaiah as well as in the book of Revelation. ఈ యొక్క యెషయా గ్రంథము మళ్ళా
ప్రకటన గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. And please, if you want to read, please read with me. 16th words. First chapter, 16th ప్రకటన words. గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. He had in his right hand 7 stars, out of his mouth went a sharp two-edged sword. ఆయన నోటి నుంచి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. So in both these accounts, in the account of Isaiah and in the revelation of John, we see his mouth being depicted as the two-edged sword. ఆ యొక్క యెషయా గ్రంథంలోనూ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా ఏమి చూపిస్తున్నదంటే ఆయన నోరు రెండంచులు గల వాడిగల ఖడ్గముగా మనం చూస్తూ ఉన్నాము. So dears, it is so sweet. ప్రియమైన వాళ్ళ అదెంతో తీయనైంది. Sweet to your heart and soul. మీ యొక్క హృదయాలకి మీ ఆత్మలకి అవి ఎంతో మధురమైనవి, తీయనివి. And two-edged, sharpest two-edged sword to your weaknesses and your surroundings. మీ యొక్క రెండంచులు గల వాడిగల ఖడ్గమైనది మీ యొక్క బలహీనతల వైపు ఒకటి, మరి ఒకటి మీ యొక్క పరిస్థితుల వైపు ఇంకోటి. And your physical situations and your physical debilities. మీ యొక్క బహిరంగమైన పరిస్థితులకి మీ యొక్క బహిరంగమైన బలహీనతలకి. So in two occasions his mouth is like that. ఈ యొక్క రెండు సందర్భాల్లో ఆయన యొక్క నోటి నుంచి వచ్చే ఆ మాటలు ఈ విధంగా రెండంచులు గల ఖడ్గం వల్లే ఉన్నవి. One way it is sweeter than honey. ఒక వైపును చూస్తే అవి ఎంతో తేనె కంటే మధురమైనవి. And more fragrant than any other human perfumes. ఏ మనుషులు చేసిన ఏ యొక్క పరిమళం కన్నా గొప్ప పరిమళాలు వెదజల్లేటిదే అయినది. This is one hand. ఇది ఒక వైపును మనం చూద్దాము. And on the other hand, మరి ఒక వైపు చూసినట్లయితే it is sharper than two-edged sword. ఇది ఎంతో రెండంచులు గల వాడిగల ఖడ్గంగా మనం చూస్తూ To accomplish whatever that comes out of it. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట స్థిరపరిచేదిగా, అలాగే ఆయన వ్యర్థమయ్యి వెళ్ళేదిగా కనబడడం లేదు. So dears, in that angle, let us meditate upon this mouth further. ఈ యొక్క సందర్భంలో ఆయన నోటిని గురించి మనం ఇంకా ధ్యానిద్దాము. Please turn with me to the book of Hosea, 6th chapter, 5th words. ఈ యొక్క సందర్భంలో హోషేయ గ్రంథం చూద్దాము. 5వ అధ్యాయము. Yes, 6th chapter, 5th words. 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. Yes, read. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. Here the Lord says, I have slew them with the words of my mouth. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. Therefore I have hewn them by the prophets, I have slain them by the words of my mouth. What is this? ఏంటి ఈ విషయాలు ఏమైనవి? The Lord himself is saying that he has slaughtered or killed the people with the words of his mouth. ప్రభువారు చెప్తున్నారు ఆయన నోటి మాటలతోనే ఆయన యొక్క ప్రవక్తల్ని అక్కడ ఉన్న ప్రజలందరినీ వధిస్తున్నానని చెప్తూ ఉన్నారు. Do you understand the meaning? మీకు అర్థమైంది ఈ భావం ఏమో? This resurrected mouth is not only like a sharper two-edged sword. ఈ యొక్క ఆయన పునరుద్ధాన నోరు యొక్క రెండంచు గల వాడిగల ఖడ్గం మాత్రమే కాదు. It is also a sword that is slaughtering. ఆయన నోటి మాటలు వధించేటివి కూడా ఉన్నవి. It is like a slaughtering sword. వధించే ఖడ్గములాగా కూడా ఉన్నది. వధించే ఖడ్గం వల్లే కూడా ఉన్నది. How and what it is slaughtering? ఏ విధంగా ఎట్లా దాన్ని వధిస్తూ ఉన్నారు? This resurrected mouth is slaughtering the wavering love of you and me. మనలో ఆ యొక్క స్థిరత్వం లేని చంచలమైన యొక్క ప్రేమనే వధిస్తూ ఉన్నారు. It is this resurrected mouth that is slaughtering the wavering love of you and me and the disciples. ఈ దినాన ఆయన పునరుద్ధాన నోరు మన యొక్క చంచలమైన ప్రేమని శిష్యుల యొక్క చంచలమైన ప్రేమను ఆ దినాన వధించి ఉన్నారు. ఈ దినాన నా యొక్క మీ యొక్క
ఈ యొక్క చంచలమైన ఆయన పట్ల స్థిరత్వం లేని ప్రేమనే వధిస్తూ ఉన్నారు. That's why please turn with me to again the book of Hosea 6th chapter 4th words. ఈ యొక్క హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూద్దాము. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారుగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. So it is a wavering faith. ఆ యొక్క చంచలమైన యొక్క విశ్వాసాన్ని కూడా ఆయన వధిస్తూ ఉన్నారు. So here he says that for your faithfulness is like a morning cloud. ఆ ఇక ప్రాతకాల సమయాన్ని వచ్చి పడే మంచు ఎట్లా కరిగిపోతుందో మీ యొక్క And like the early dew it goes away. ఆ తెల్లవారు మేఘం ఎలా ఎగిరిపోతుందో, ఉదయకాలం పడే మంచు ఎలా ఆవిరైపోతుందో మీ భక్తి కూడా అలా ఉంది అని చెప్తూ ఉన్నారు. Here the Lord is pointing out to our faithfulness as the passing clouds. As the morning passing clouds. మన విశ్వాసాన్ని మన విశ్వాసతని ఆయన ఎలా చెప్తూ ఉన్నారంటే అక్కడ కరిగిపోయే మేఘం లాగా చూపిస్తూ ఉన్నారు. So this resurrected mouth is slaughtering this passing clouds. మన యొక్క అవిశ్వాసాన్ని ఎట్లా మేఘం ఎట్లా కరిగిపోతూ వెళ్ళిపోతూ ఉందో మన అవిశ్వాసాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా ఆయన పునరుద్ధాన నోటి మాట ద్వారా వధిస్తూ ఉన్నారు. And this resurrected mouth is killing the melting morning mist. ఎట్లా ఈ మంచు అరిగిపోయి ప్రాతకాల సమయాన పడే మంచు ఎట్లా కరిగిపోతుందో అట్లా మనలో ఉన్న భక్తిహీనతను కూడా ఆయన యొక్క పునరుద్ధాన నోటి ద్వారా తీసివేస్తూ ఉన్నారు. Dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, our hearts are always subjected to divided loyalties. మన హృదయం ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది, లోకంలోనూ దేవునికి ఉంటుంది. So this resurrected mouth is slaughtering the wavering faith and devotion of the church. ఈ యొక్క పునరుద్ధాన నోరు ఈ యొక్క సంఘం యొక్క మన యొక్క ఈ యొక్క చంచలమైన భక్తిని వధిస్తూ ఉన్నది. And it is killing the passing clouds and drifting shadows. ఈ యొక్క మనలో ఉన్న చంచలమైన భక్తిని ఈ యొక్క మంచి ఎట్లాగా అది కరిగిపోతుందో అట్లా స్థితిని అంతటిని ఆయన యొక్క తీసివేస్తూ ఉన్నారు. And that's why James in his epistle, first chapter, he writes in 17th words. యాకోబు పత్రిక first chapter 17th words. మొదటి అధ్యాయము 17వ వచనం చూద్దాము. Yes. Every good gift and every perfect gift is from above and comes down from the Father of lights, with whom there is no variation or shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. So here James says that there is no variation or a shadow of turning. యాకోబు గారు చెప్తున్నారు ఆయనలో ఏ చంచలత్వం కానీ లేదంట, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేదంట. So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, our God doesn't like variations or drifting shadows. మన ప్రభువారు ఏ విధమైన He doesn't like the drifting shadows. ఏ చంచలత్వాన్ని కానీ గమనాగమనం వల్ల వచ్చి ఏ ఛాయని కానీ కోరుకోవడం లేదు. In the Message Bible version, మెసేజ్ బైబిల్ అనే బైబిల్లో ఉన్న వర్షన్ there is nothing deceitful in God. ఆయనలో ఏ విధమైన మోసము లేదు. Nothing two-faced. ఏ విధమైన ద్విమనస్సు రెండు ముఖాలుగా ఉండేది లేదు. And nothing fickle. ఏ విధమైన చంచలత్వము లేదు. So dears, this sharp two-edged sword called the resurrected mouth of our Lord is slaying and slaughtering all the wavering things
of our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చంచలమైన స్థితిని ఈ యొక్క పునరుద్ధాన నోరు ఖండించి వేస్తున్నది, వధించి వేస్తున్నది. That's why even in Hebrews also, St. Paul writes హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు. in 12th chapter 26th words. 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉన్నది. Whose voice then shook the earth, but now he has promised it, saying, Yet once more I shake not only the earth but also heaven. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాను. Now this yet once more indicates the removal of those things that are being shaken as of things that are made, that the things which cannot be shaken may remain. This is the byproduct, or this is the fruit of this resurrected mouth. ఆయన పునరుద్ధాన నోరు యొక్క ఫలము ఫలం ఏమై ఉన్నదంటే ఇంకొకసారి ఏమైతే ఉన్నదో భూమిని చలింపజేస్తాను అనేది, భూమిని మాత్రమే కాక ఆకాశాన్ని కూడా కంపింపజేస్తానని చెప్తూ ఉన్నారు, నోటితో చెప్తూ ఉన్నారు. If we read 27th words, ఇంకొకసారి అని మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. So the wavering things are always the things that are shaky. The wavering things are always shaky. ఏవైతే కదిలింపబడి ఉన్నావో అవన్నీ కదులుతూనే ఉంటవి, చలింపబడుతూ ఉంటవి. So those things which are wavering or man-made, ఏవైతే మనుషులు చేసిన ఉన్నవో, ఏవైతే చంచలమైనవి మానవుల ద్వారా, ఏవైతే చంచలమైనవి ఉన్నవో అవన్నీ కూడా మానవులు చేసినవి ఉన్నవి. So those things the Lord wanted to remove them. అవన్నిటిని కూడా ప్రభు తీసేయాలని ఆశిస్తూ ఉన్నారు. So read in 27th verse. Now this yet once more indicates the removal of those things that are being shaken. 27వ వచనంలో ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చున్నది. So this resurrected mouth is removing all the wavering faiths of you and me this day. ఈ యొక్క పునరుద్ధాన నోరు మనలో ఉన్న ప్రతి విధమైన చంచలమైనవన్నీ తీసివేయడానికి ఆశపడుచు ఉన్నది. Shall we get connected to that mouth? మనం ఆ యొక్క నోటితోటి అనుసంధానం కలిగి ఉందామా? Shall we get attached to that resurrected mouth? ఆ యొక్క పునరుద్ధాన నోటితో మనం హత్తుకొని ఉందామా? So that we can be made strong and fixed, so that we may remain forever. మనం ఆ విధంగా ఆయనతో అనుసంధానం కలిగినట్టయితే ఆయన పునరుద్ధాన నోటితో మనం ఎప్పటికీ స్థిరులంగా కదలని వారంగా ఉంటాము. So dears, this is the good benefit that we are receiving out of that resurrected mouth. ఈ యొక్క పునరుద్ధాన నోటి నుంచి కలిగే ఒక లాభము మనం ఈ రీతిలో చూస్తూ ఉన్నాము. We are being made fixed and permanent. మనం ఎప్పటికీ కదలని వారంగా స్థిరంగా ఉంటాము, all our wavering states were slaughtered. మనలో ఉన్న ప్రతి విధం చంచలమైనవన్నీ కూడా వధించి వేయబడతాయి. So when these benefits were realized in our lives, ఇప్పుడు ఈ యొక్క మేలులన్నీ మనం అనుభవించినట్లయితే, then we also will be turned to the image of the resurrected mouth. మనం కూడా ఆయన పునరుద్ధాన నోటి యొక్క ఆ యొక్క రూపంలోనికి మనం వెళ్తాము. Do you love to be transformed? ఆ విధంగా మీరు మార్చబడడానికి మీరు ఆశిస్తూ ఉన్నారా? Then please turn with me to the book of Jeremiah 15th chapter. అట్లా ఆశించినట్లయితే నాతో పాటు ఈ యొక్క గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 15th chapter 15వ అధ్యాయము 19th words. 19వ వచనము. Therefore thus says the Lord, if you return, then I will bring you back. You shall stand before me. If you take out the precious from the vial, you shall be as my mouth. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నారు. కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచంలో ఏవి ఘనంలో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు.
Here, the Lord wanted you to separate the precious things from the vile. ఇది నా ప్రభు వారిని బట్టి నిన్ను బట్టి ఆశిస్తూ ఉన్నారు. ఏది మంచివో, ఏది ప్రశస్తమైనవో, ఏవి ప్రశస్తం కానివో గుర్తుపట్టాలని ఆశిస్తూ ఉన్నారు. The Lord wanted you to preserve the precious things that His mouth, resurrected mouth, is offering to you. ఆయన నీ కోసం, ఆయన పునరుద్ధాన నోటి ద్వారా వచ్చే ప్రశస్తమని అన్ని నీ కోసం నువ్వు దాచుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. ఆయన కోరుకుంటూ ఉన్నారు. The Lord, this resurrected mouth wants you to come out of the vile things that are there in your surroundings. నీ యొక్క పరిస్థితిలో ఉన్న ప్రతి విధమైన వ్యర్థమైన వాటి అన్నిటినీ ఆయన విడిచిపెట్టి ఆయన ప్రశస్తమైన వాటిని మీరు దాచుకోవాలని ఆశిస్తున్నారు. As his resurrected mouth has slaughtered the wavering faith, ఆయన యొక్క పునరుద్ధాన నోరు ఏ విధంగా మనలోని భక్తిహీనతని తీసివేస్తుందో, వధిస్తూ ఉన్నదో, the same way his resurrected mouth is asking you to preserve the precious thing that his resurrected mouth is offering to you. ఆయన పునరుద్ధాన నోరు ఆయనలో ఉన్న ఆ యొక్క మంచివన్నిటిని మనం దాచుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. So in that manner you need to remove vile. You need to separate the precious thing from the vile. ఆ యొక్క లోక సంబంధమైన వాటి నుంచి మంచినన్నిటిని దాచిపెట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. That's why the Bible says, you don't make or don't subject the good thing to be mocked by people of this world. The good things that God has given you. ప్రభువు చెప్తున్నారు, మీలో మంచివేవి కూడా మీలో ఉన్న మేలైనది మేలైనది కూడా దోషణపాలు కానీయకుడి అని చెప్తూ ఉన్నారు. So it is our bounden duty to preserve these precious things. మన యొక్క కర్తవ్యం ఏమై ఉన్నదంటే కూడా ఈ యొక్క ప్రశస్తమైన అన్నిటిని కూడా దాచుకోవాల్సిన వారమై ఉన్నాము. Then what is the result? దాని యొక్క ఫలితం ఏమై ఉన్నది? We shall become like his resurrected mouth. మనం కూడా ఆయన యొక్క పునరుద్ధాన నోటి వల్ల మారబోతుంటాం. Oh, what a great bliss is this! ఎంత గొప్ప ఈ యొక్క దీవెనకరమైన పరిస్థితి ఉన్నది. Whatever the resurrected mouth speaks, it won't come until it accomplishes the thing. ఎట్లా ఆయన పునరుద్ధాన నోరు ఆయన చెప్పినవేవి చేయకుండా వెనక్కి మరలదో, the same way if our mouths also become the resurrected mouths, మన నోర్లు కూడా ఆయనకు పునరుద్ధాన నోర్ల వల్లే మారినట్లయితే, whatever we speak they will be accomplished. మనం ఏం మాట్లాడితే అవన్నీ స్థిరపరచబడతాయి, నెరవేర్చబడతాయి. What a great bliss we have through this resurrected mouth. ఎంత సంతోషకరమైన స్థితి అయి ఉన్నది. Dears, ప్రియమైన వాళ్ళారా, shall we mix our voice, or shall we tune our voice to the voice of the bride of the Song of Solomon? మన యొక్క స్వరం కూడా పరమ గీతంలో పెండ్లి కుమార్తె యొక్క స్వరంతో కలుపుదామా? పెండ్లి కుమార్తె స్వరంతో మనం కూడా కలుపుకుందామా? What is that voice? ఆ యొక్క స్వరం ఏమై ఉన్నది? Let him kiss me with the kisses of his mouth. ఆ స్వరం ఏమై ఉన్నదంటే ఆ నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడనే స్వరమై ఉన్నది. So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, if that is our earnest desire, ఇప్పుడు మన యొక్క హృదయాంతరాల్లో వచ్చే ఆశ అదైనట్లయితే గనుక, then our today's meditation is accomplished and it is glorious to our spiritual lives. మన ఈ దిన వాక్యం కూడా ధ్యానం కూడా అది ఖచ్చితంగా అది నెరవేర్చబడినట్లు అవుతుంది. So dears, this resurrected mouth wants your mouth to be like it. ఈ దిన వాక్యంలో ఏంటంటే ఆయనకు పునరుద్ధాన నోరు ఏ విధంగా ఉందో అట్లా మీ నోర్లు కూడా ఆ పునరుద్ధాన నోటి వల్ల అవ్వాలని చెప్పబడుచున్నది. That's why this resurrected mouth is urging you not to swerve away from its words. ఈ యొక్క పునరుద్ధాన నోరు యొక్క అపేక్ష ఏమైనదంటే ఆయన యొక్క పునరుద్ధాన నోటి మాటల ద్వారా ఏ విధంగా వస్తుందో దాని నుంచి తొలగిపోకూడదని ఆశిస్తూ ఉన్నది. Yes, please read with me now the book of Proverbs, 4th chapter, 5th verse. ఈ యొక్క సామెతల గ్రంథము 5వ అధ్యాయము 4th chapter, 5th verse. 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. Yes. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. Do not forget, not turn away from the words of my mouth.
This resurrected mouth is urging you and me not to turn away from the words of it. ఆ యొక్క పునరుద్ధాన నోరు ఏం ఆశిస్తూ ఉన్నదంటే ఆయన నోటి మాటల నుంచి తొలగిపోకూడదని ఆశిస్తూ ఉన్నది. So dears, let us not swerve from these resurrected words. ఆ యొక్క పునరుద్ధాన నోరు ఏం ఆశిస్తూ ఉన్నదంటే ఆయన యొక్క నోటి మాటల నుంచి మనము తొలగిపోకూడదని ఆశిస్తూ ఉన్నది. So if we really do not turn from these resurrected words, ఇప్పుడు నిజంగా మనం వీటి నుంచి ఆ పునరుద్ధాన నోటి మాటల నుంచి తొలగిపోని వారమైనట్లయితే all the good things that the resurrected mouth has spoken, అన్ని మంచి విషయాలు ఆ పునరుద్ధాన నోరు మనతో మాట్లాడుతుంది. all the greetings that the resurrected mouth has spoken, అన్ని మాట్లాడిన మంచివన్నీ కూడా, మాట్లాడిన శుభవాక్కులన్నీ కూడా, then all those things will be in our possession. ఆయన మాట్లాడిన ప్రతి శుభవచనం కూడా మనలోకి సార్థకత చేకూరుతాయి. So in that way, that's why this resurrected mouth is urging you not to turn away from the words of this resurrected mouth. ఆ యొక్క పునరుద్ధాన నోరు ఏం ఆశిస్తూ ఉందంటే ఆ పునరుద్ధాన నోటి నుంచి ఏవైతే వస్తాయో వాటి నుంచి కూడదని ఆశిస్తూ ఉన్నది. All the resurrected greetings, glad things will be in our possession. ఆయన యొక్క పునరుద్ధాన నోటి నుంచి వచ్చే శుభవచనాలన్నీ, సంతోషకరమైన వచనాలన్నీ మన యొక్క స్వాస్థ్యంగా మారిపోతాయి. That is the resurrected wisdom and the resurrected understanding. అది యొక్క పునరుద్ధాన నోరు యొక్క జ్ఞానము, ఆ యొక్క అర్థం చేసుకున్న గల స్థితి అయి ఉన్నది. And that is the fragrance. అదే యొక్క పునరుద్ధాన నోరు యొక్క సువాసనలు, పరిమళ వాసనలు అయినవి. So dears, I want you to be filled with this fragrance. ప్రియమైన వాళ్ళ మీరందరూ ఇక పరిమళ వాసనతో నింపబడాలని ఆశపడుతూ ఉన్నాను. And finally, let me close with one words from the Deuteronomy, book of Deuteronomy, 32nd chapter, first words. చివరగా నేను ఒక వచనంతో ముగించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము first words. మొదటి వచనం చూద్దాము. It is the resurrected mouth that is speaking to heaven and earth on your behalf. ఆ యొక్క పునరుద్ధాన నోరు మీ తరపున మాట్లాడుచూ ఉన్నది. With whom? ఎవరితో మాట్లాడుతూ ఉన్నది? To heavens. ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుచూ ఉన్నది. This resurrected mouth is speaking to heavens and earth on your mouth. Give me ear, O heavens, and I will speak, and hear, O earth, the words of my mouth. Let my teaching drop as the rain, my speech distill as the dew, as rain drops on the tender herb and as showers on the grass. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశం వాన వలె కురియును, నా వాక్యం మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకలు వర్షం వలన ఉండును. This resurrected mouth is speaking to heavens and earth to drop the heavenly blessings like rain from heaven falls on the fields called the churches. ఈ పునరుద్ధాన నోరు ఏ విధంగా మాట్లాడుచున్నదంటే ఆకాశ మండలానికి భూమి మండలానికి చెప్పుచూ ఉన్నది. ఆయన ఉపదేశం వాన వలె కురుస్తుందని, to bring down the heavenly blessings, పరలోక దీవులన్నీ కుమ్మరించాలని ఆశపడుచూ ఉన్నది. like the rain from heaven, ఎట్లాగా వర్షము ఆకాశం నుంచి పడుతూ ఉన్నదో, like a dew that falls on the fields, మంచు పచ్చికల మీద ఎలా పడుచూ ఉన్నదో, like the showers that falls on the garden plants, ఎలాగా చినుకుల వలె లేతగడ్డి మీద పడుచున్నదో, in the same manner this resurrected mouth is combining all the heavenly bliss and is throwing upon your life. ఈ విధంగా ఎట్లా వర్షం పడుతూ ఉన్నదో, చినుకులు పడుతున్న, మంచు పడుతున్నాయి, అవన్నీ కూడా ఆయన యొక్క పునరుద్ధాన నోటి నుంచి ఆ దీవెనలన్నీ కురవాలని ఆయన ఆశపడుచూ ఉన్నారు. And this resurrected mouth is showering all these blessings upon you and your family and your church and the whole world. ఈ యొక్క పునరుద్ధాన నోటి నుంచి వచ్చే ఈ యొక్క దీవెనలన్నీ మీ మీద, మీ కుటుంబాల మీద, మీ సంఘాల మీద, ఈ లోకమంతటి మీద కురవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు.
to be a part of this resurrected mouth's blessings, showers. ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క పునరుద్ధాన నోటి నుంచి వచ్చే పునరుద్ధాన దీవెనల వర్షంలో మీరు కూడా భాగం కావాలని ఆశిస్తూ ఉన్నారా? Then pray with me. అప్పుడు నాతో కలిసి ఏకీవించి ప్రార్థించండి. Father, we love thee, we laud thee for the revelation of your resurrected mouth. తండ్రి, మీరు ఇచ్చే పునరుద్ధాన నోటి యొక్క ప్రత్యక్షతను మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు. మిమ్మల్ని ప్రేమిస్తూ వందిస్తూ ఉన్నాం. Although we are unworthy, you wanted us to come before the fragrance of this resurrected mouth. మేము అల్పులమైనప్పటికీ మీ యొక్క పునరుద్ధాన నోటి యొక్క సువాసన ముందు తీసుకుని వచ్చేటకు మీరు ప్రేమించి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. Although we are weak and wavering in our spiritual lives, you loved us and brought before this stern two-edged sword like resurrected mouth. మా ఆత్మీయ జీవితంలో మేము చంచలము భక్తిహీనమైనప్పటికీ మీ యొక్క పునరుద్ధాన వాడిగల పునరుద్ధాన నోరును వాడి వంటి ఖడ్గమైన పునరుద్ధాన నోటి యొద్దకు తోడుకొని వచ్చిన ఖడ్గం వల్లే రెండంచుల కల్లా ఖడ్గం వల్లే ఉన్న మీ పునరుద్ధాన మమ్మల్ని అందరు తోడుకొని వచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు నాయన. So we bow down before you with all our gratitude in our hearts. మా యొక్క హృదయాంతరాల్లోంచి వచ్చే కృతజ్ఞత ద్వారా మీ సన్నిధిలో మేము నమస్కరించి వేడుకొంచున్నాం. We want our hearts to be filled with these benefits of your resurrection. దాని నోటి నుంచి వచ్చే ప్రతి విధమైన యొక్క దీవెనలన్నిటి ద్వారా మేము లాభం పొందాలని మేము ఆశపడుచున్నాం తండ్రి. And ultimately we wanted to turn out to be your resurrected mouths in this world. మీ యొక్క ఈ ప్రపంచంలో మీ యొక్క పునరుద్ధాన నోరు ఏ విధంగా ఉందో మా నోరు కూడా అట్టి రీతిలో అందరి నోర్లు అట్లా తిరిగి మారాలని మేము ఆశిస్తూ ఉన్నాం తండ్రి. Father, we beseech thee that whatever you want to keep in us, allow them or make them to remain permanently in us. మీరు ఏ విషయాలైతే మాలో ఉంచాలని ఆశపడుతున్నారు మీ పునరుద్ధాన నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలు మాలో స్థిరపరచమని అడుగుచున్నాం నాయన. Whatever the wavering thing you wanted to remove from our hearts and spirits and lives, kindly remove through your resurrected mouth. మాలో ఏ విధమైన చంచలమైన స్థితి ఉందో నామకార్థత ఉందో పునరుద్ధాన నోటి ద్వారా తొలగించమని అడుగుచున్నాం నాయన. Our understandings are limited, our wisdom is confined. మా యొక్క జ్ఞానము చాలా పరిమితమైంది, అది చాలా కాబట్టి మీ యొక్క జ్ఞానం కొరకు వేడుకొంచున్నాం నాయన. We wanted your resurrected mouth to speak our behalf. పరలోకముకు ఆ భూమికి ఎట్లా మీరు ఉపదేశించారో అట్లాగే మా తరపున కూడా మీరు నాయన మీ నోటి పునరుద్ధాన నోటి ద్వారా వేడుకొనమని అడుగుచున్నాం తండ్రి. We wanted the heavens to shower the dew, the rain, the mist that is necessary for the fields, for the herbs, for the plants, which are symbolic of all our things upon this earth. ఏ విధంగా మీరు వాక్యంలో చూపించినట్టు మంచు ఏ విధంగా కురుస్తుందో, వాన ఏ విధంగా కురుస్తుందో, మేఘములు ఎలా వర్షిస్తాయో మీరు ఏ విధంగా చూపించారో అవన్నీ ఎట్లా కురుస్తూ ఉన్నాయో అట్లా మా జీవితాల్లో కూడా మీ యొక్క దీవెనలను ధారలుగా మా జీవితాల్లో కురిపించమని అడుగుచున్నాం నాయన. Help us not to your resurrected mouth. మీ యొక్క పునరుద్ధాన నోటి ద్వారా వచ్చిన ఏ వాక్కుల నుంచి మేము తొలగిపోకున్నట్లు సహాయం దయచేయండి తండ్రి. Help us not to deviate from your resurrected mouth. ఏ విషయాల్లో కూడా మీ యొక్క నోటి ద్వారా మీ పునరుద్ధాన నోటి ద్వారా వస్తున్న మాటల నుంచి మేము బయటికి వెళ్లకుండా సహాయం చేయండి నాయన. Help us to earnestly desire for the kisses of your mouth. మీ యొక్క నోటి ముద్దుల్ని మేము హృదయపూర్వకంగా ఆశించగల స్థితి దయచేయండి తండ్రి. Help us to be one with thee. Help us to be one with thee. మీతో మేము ఐక్యం కాగల శక్తి దయచేయండి నాయన. Help us to feel and help us to experience thee as the altogether lovely one in our lives. మీ యొక్క ప్రేమని ప్రేమ నోటి ద్వారా వచ్చే ముద్దులన్నీ మేము అనుభవించుటకు మా సహాయం దయచేయండి తండ్రి. In the most precious name of our Lord. మీ యొక్క ప్రశస్త నామమున ప్రభు వారి యొక్క ప్రశస్త నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. I pray thee and beg thee, Father. Amen. I pray. Amen. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Dears, I thank you for joining with us in meditation of this resurrected mouth.
ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పునరుద్ధాన నోటితో కూడా మీరందరూ ఏకీభవించినందుకు మీకు వందనాలు. ఈ ధ్యానంలో ఏకీభవించినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. I wanted you to pray for these programs and I wanted you to pray for this program and the meditation, and I wanted you to prayerfully participate in this meditation. ఈ యొక్క ధ్యానాల కోసం మిమ్మల్ని అందరిని ప్రార్థించమని అడుగుచున్నాము. మీ హృదయపూర్వకంగా ఏకీభవించమని ఆశిస్తూ ఉన్నాము. Because these end days, these revelations are very much essential for us. ఈ యొక్క చివరి దినాల్లో ఈ యొక్క ప్రత్యక్షతలన్నీ ఎంతో అవసరత కలిగి ఉన్నవి. Please pray for the impartation as well as implementation of these humble hearts and lives. మన యొక్క దేన శరీరాల్లోనూ మన హృదయాల్లోనూ ఇవన్నీ యొక్క నెరవేర్పులన్నీ ఎంతో ఆవశ్యకత కలిగి ఉన్న వారమై ఉన్నాము. So please pray for us and please join tomorrow also. మరలా మనం రేపటి వరకు కలుసుకునే వరకు అందరం మనం ప్రభువుని ప్రార్థించుకుందాం. And pray for tomorrow's revelation, what the Holy Spirit Father has intended to reveal to us. మనకి పరిశుద్ధాత్మ తండ్రి ఏం అందించాలో రేపటి దినం కోసం మనం ప్రార్థిద్దాము. God bless you and Maranatha. అందరు ప్రభు దీవించును గాక.